0072 మరియు 73. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారం కనెను. దేవుడు సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉన్నాము. మనమందరం ఎలా ఉన్నామంట? దేవుడు అనేకమైన వాటిని, గొప్ప వాటిని సృష్టించాడని పరిశుద్ధ గ్రంథం చదువుతున్న దేవుని బిడ్డలందరికీ తెలుసు. ప్రపంచాలన్నీ కూడా దేవుని మాట ద్వారా నిర్మించబడ్డాయి. ఈ విశ్వంలో, భూమి కాదు, ఈ విశ్వంలో అనేక నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలు లెక్క పెట్టలేనన్ని నక్షత్రాలు ఉన్నాయి. కోటాను కోట్ల నక్షత్రాలు, అనేక గ్రహాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు యొక్క తీక్షణమైన కాంతి మన మీద పడితేనే మనం మస్త్ అయిపోతాం. అంత గొప్ప సూర్యుడిని దేవుడు సృష్టించాడు. చంద్రుణ్ణి సృష్టించాడు దేవుడు. ఈ భూమి లాంటి గ్రహాలు ఇంకా అనేకం ఉన్నాయి. దేవుడు మానవునికి నివాసయోగ్యంగా ఈ గ్రహాన్ని కూడా, ఈ భూమిని సృష్టించాడు. ఈ భూమి మీద ఉన్న జీవరాశులు, అనేక జీవరాశులు ఉన్నాయి. అందులో చాలా బలమైనవి ఉన్నాయి, చాలా శక్తి కలిగినవి ఉన్నాయి. ఈ భూమి లోపల ఎన్నో గనులు ఉన్నాయి. ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే దేవుడు అనేకమైన వాటిని సృష్టించాడు. కానీ వాటన్నిటిలో కూడా మనమే ప్రథమ ఫలముగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంతేకాదు, చాలా గొప్పవైన దేవదూతలు కూడా ఉన్నాయి. ఒక్క దేవదూత ఈ భూమి అంతని చేత్తో పట్టుకుని అవలీలగా పడేసే అంత శక్తి కలిగిన దేవదూతలు ఉన్నాయి. వీటన్నిటినీ మనము గమనిస్తే, వీటన్నిటికంటే కూడా దేవుడు మానవులమైన మన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన ఎడల దేవుడు తన కృపను చూపిస్తూ ఉన్నాడు. మనమే దేవునికి ప్రథమ ఫలముగా ఉన్నామంట. ఇంత ఘనమైన సృష్టిలో, ఇంత బలమైన సృష్టిలో, ఈ సృష్టి యావత్తులో కూడా ఏది ఎక్కువ దేవునికి అంటే ఈ చిన్న మనిషే ఎక్కువ. దానికి కారణం ఏంటి అంటే దేవుడే సృష్టించాడు. కానీ వీటన్నిటిలో దేవుడు లేడు. సూర్యుడిలో దేవుడు లేడు, చంద్రుడిలో దేవుడు లేడు, నక్షత్రాల్లో దేవుడు లేడు. ఇన్ని జీవరాశులు సృష్టించిన వాటిలో కూడా దేవుడు లేడు. అవన్నీ కూడా తన మాట ద్వారా సృష్టించాడు. తన మాట ద్వారా దేవుడు నడిపిస్తున్నాడు. కానీ ఈ మనిషిలో మాత్రమే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి నివాసయోగ్యంగా ఈ మనిషిని దేవుడు తయారు చేసుకున్నాడు, మనిషితో కలిసి జీవించడానికి. అందుకని మనం దేవునికి ప్రథమ ఫలమై ఉన్నామట. దేవునికి ఎలా ఉన్నాం చెప్పండి? ప్రథమ ఫలమై ఉన్నాం. ఎందుకంటే దేవుడికి లోకంలో ఉన్నదంతా ఒక ఎత్తు, ఈ భూమి మీద ఈ సృష్టి విశ్వంలో ఉన్నదంతా ఒక ఎత్తు, మనం ఒక ఎత్తు. ఎందుకంటే మనం ఆయన రూపం, ఆయన పోలిక, ఆయన జీవం. మనలో దేవుడు మనతో ఉండేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడికి ఏది ఎక్కువ కాదు. అందుకనే ప్రభు అన్నాడు, మీకు కూడా ఏది ఎక్కువగా ఉండకూడదు. ఈ లోకమంతా నువ్వు సంపాదించుకొని నీ ప్రాణాన్ని కోల్పోతే, నీ ఆత్మను నష్టపరుచుకుంటే ఏం ప్రయోజనం అంటున్నాడు. నీ ఆత్మ ముఖ్యం. నీ ఆత్మ నా దగ్గరికి రావాలి. నీ ఆత్మ ఎప్పుడూ నాతో కలిసి ఉండాలి. కాబట్టి వీటన్నిటి కోసం కాదు నువ్వు ప్రాకులాడేది, నువ్వు నా కోసం ప్రాకులాడు, నాతో ఉండడానికి అని దేవుడు చెప్తున్నాడు. అందుకనే దేవుడు బిడ్డలారా, మనుష్యులు దేవునికి విలువైన వాళ్ళు.
అందుకనే నశించిపోయే వారిని వెదకి రక్షించుకోవడానికి ఆయనే దిగి వచ్చేసాడట. దేవునికి స్తోత్రం. అందుకనే యేసు ప్రభు 100 గొర్రెల ఉపమానం చెప్పాడు. 100 గొర్రెల్లో ఒకే గొర్రె తప్పిపోతే ఏం చేస్తా ఉన్నాడు అంటే, ఆ కాపరి ఆ 99ని అక్కడ పెట్టి, ఆ ఒక్క గొర్రె ఎందుకు 99 ఉన్నాయి కదా ఒకటి పోతే ఏంటి అనుకుంటాం మనం, అవునా కాదా? మనం పెద్ద లెక్కల్లో చూస్తామా? ఒకదానికోసం లెక్కల్లో చూస్తామా చెప్పండి? 99 ఉన్నాయి కదా, ఈ ఒక్కటి ఎందుకు అనుకుంటాం. కానీ దేవుడికి అలాగా కాదు. 99ని పక్కన పడేసి ఆ ఒక్కదాని కోసం ఏం చేస్తూ ఉన్నాడు? వెతుకుతూ ఉండే అద్భుతమైన కాపరి గురించి దేవుడు నేను ఇలాంటి వాడిని అని తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఒక్కరు కూడా నశించడం దేవునికి ఏమి లేదట, ఇష్టం లేదు. ఒక్కరు కూడా నశించడం ఇష్టం లేదు. మనిషి అంటే దేవుడికి అంత ప్రేమ. ఎందుకంటే మనం ఆయనకి ప్రథమ ఫలముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకమంతటి కంటే ఒక మనిషి ప్రాణమే దేవుడికి విలువైనది. అందుకనే ప్రతి మనిషి తన దగ్గరికి రావాలని దినమెల్లా చేతులు చాపుతున్నాడట. దినమెల్లా చేతులు చాపుతున్నాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు ఎంత ఆశపడుతున్నాడో చూడండి. అందుకనే కదా దేవుడు ఈ లోకానికి వచ్చి రక్తమంతా కార్చాడు. తన రక్తమంతా కార్చి తను ఎంత నలగగొట్టబడ్డాడు అంటే, దేవుడు బాగా మొత్తబడ్డాడు ఈ లోకంలో. ఆయన శరీరం అంతా కూడా నొప్పి భయంకరమైన బాధను అనుభవించాడు దేవుడు. కారణం ఏంటి అంటే, ఈ మనిషిని దేవుడు తన కొరకు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనకి ఇక్కడ ఆమె ఇప్పుడు ప్రస్తుతం మినిస్ట్రీలో భారతి అనే సహోదరి ఉంది. ఆమెకు 4 కూతుర్లు. ఆమె 4 కూతుర్లలో ఇప్పుడు దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని ఆత్మచేత వాళ్ళందరూ నిండుకున్నారు. కారణం ఏంటి అంటే దేవుడికి మానవుడంటే ప్రేమ. దేవునికి స్తోత్రం. ఈ విశ్వంలోనంతా కూడా ఎంతో బలమైనవి ఉన్నాయి, ఘనమైనవి ఉన్నాయి, గొప్పవి ఉన్నాయి. కానీ అవన్నీ కూడా దేవుడికి లెక్క కాదు. ఈ మనిషి అంటేనే దేవునికి లెక్క, ఈ వ్యక్తులంటేనే దేవునికి లెక్క. అందుకనే దేవుడు ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ తన కృపని అధికంగా విస్తరింపచేస్తున్నాడట. కారణం ఏంటి అంటే, ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నాడో దేవుడు. 99 రక్షించబడిన తర్వాత 99 మందిని పక్కన పడేసి ఆ ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి ఏం చేస్తా ఉన్నాడు? పరుగులు పెడుతున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు తప్పిపోయిన కుమారుడి కథ కూడా మనకి చెప్పినట్టు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఒక కొడుకున్నాడు, ఒకడు దారి తప్పిపోయాడు, వద్దనుకుని పోయాడు, కాదనుకుని పోయాడు, తిరగబడిపోయాడు. తండ్రి ఆస్తినంతా తిని తండ్రినే కొట్టేలాగా తయారైన ఆ కుమారుడు కోసం ఆశతో తప్పిస్తున్న తండ్రి కథని యేసయ్య చెప్తున్నారు. నా ప్రేమ అలాంటి ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రేమ అలాంటి ప్రేమ. మానవుల ఎడల దేవుడు ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకనే చూడండి దేవుని బిడ్డలారా, అనేక సేవకులు ముష్టి వాళ్ళు కానీ ఎర్రి వాళ్ళని, మానసిక రోగుల్ని కూడా వెంటాడుతూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి అర్థం అవ్వదు, దెయ్యాలతో ఉంటారు కాబట్టి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి ఆ దెయ్యాల నుండి విడిపించి వాళ్ళని పట్టుకొని చక్కగా వాళ్ళని వస్త్రాలు ధరింపచేసి, ఎందుకు ఈ ప్రేమ ఎవరి ప్రేమ అంటే, ఈ సేవకులలో ఉన్న ప్రేమ, ఈ క్రైస్తవుల్లో ఉన్న ప్రేమ ఎవరి ప్రేమ చెప్పండి? సాక్షాత్తు దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దేవుడు చెప్పాడు, నిన్ను వలే నీ వాళ్ళని కూడా, నువ్వు అందరినీ కూడా, నా మనసు అది, నా బుద్ధి అది, కాబట్టి నువ్వు కూడా అందరినీ ప్రేమించు. ఈరోజు ఎంతమంది దుష్టులు, దుర్మార్గులు రక్షణలోనికి వచ్చారు, ఎంతమంది కిరాతకులు, నరహంతకులు రక్షణలోనికి వచ్చారు. దేవుని బిడ్డ, ఇదంతటికీ కారణం ఏంటంటే దేవుని ప్రేమ ప్రతి మనిషిని కూడా వెంటాడుతుంది. దేవుడు అంటున్నాడు,
లోకములో ఉన్నదంతటి కంటే నీవే నాకు ప్రథమ ఫలమై ఉన్నావు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు సంఘానికి పెట్టిన పేరేంటంటే పెండ్లి కుమార్తె. ఈ బంధం ఎలాంటి బంధం అంటే ఒక పర్మనెంట్ బంధం. వివాహమైన వాళ్ళు వారిద్దరు కాదు, ఏక శరీరమై ఉన్నారు అంటున్నాడు. ఎందుకోసము అంటే దేవుడు మనల్ని అంత దగ్గరికి చేర్చుకోవడానికి పెండ్లి కుమార్తె అనే బంధాన్ని పెట్టాడు. అందుకనే పరలోకంలో మనము ఎవరు దేవుడికి దగ్గరగా ఉంటారు అంటే, ఈ సృష్టిలో దేవదూతలు కూడా అంత దగ్గరగా ఉండవు. దేవునికి మనమే దగ్గరగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంత గాఢమైన ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఈ సత్యాన్ని గమనించాలి. నేను దేవునికి ప్రథమ ఫలమై ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి మీద ప్రతి ఆత్మకి విలువ ఉంది. చదువుకున్నవాడు, చదువు లేనివాడు, నల్లోడు, తెల్లోడు, ఉన్నవాడు, లేనోడు, చిన్నోడు, పెద్దోడు, ఈ కులం, ఆ కులం, ఈ మతం, తక్కువ కులం, ఎక్కువ కులం, ఇక్కడున్నా అక్కడ ఎక్కడున్నా మనిషి అనగానే మనిషికి ఏముంది చెప్పండి? దేవునిలో విలువ ఉంది. కాబట్టి నువ్వు విలువైన వ్యక్తివి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను రక్షించుకున్నాడు అంటే నువ్వు ఎంత గొప్ప వ్యక్తివో. కాబట్టి నీవు తక్కువగా అంచనా వేసుకోకూడదు. ఇతరులను కూడా చిన్న చూపుతో ఎవరిని కూడా చూడకూడదు. అందరూ కూడా రక్షణకు అర్హులై ఉన్నారు. ప్రభు అందరి కోసమే ఆయన రెండవసారి రావడాన్ని కూడా ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి నేను దేవునికి దగ్గరగా ఉండే బిడ్డని. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు అన్నాడు, మీరే నా మందిరం, మీలో నేను నివాసం చేస్తున్నాను. సూర్యుడిలో దేవుడు లేడు, చంద్రుల్లో లేడు, కానీ మనిషిలో మాత్రం ఎవరున్నారు చెప్పండి? ఈ విశ్వమంతా సృష్టించిన గొప్ప దేవుడు ఈ చిన్న ఆత్మలో మనలో ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎవరిద్దరు ముగ్గురు నా నామాన్ని ఏకీభవిస్తారు వారి మధ్యన నేను ఉంటాను అంటున్నాడు. అందుకని దేవుడు ఉండే స్థలాలు ఇవి. మనం ఇలా ఎక్కడ కూర్చున్నామో అక్కడికి దేవుడు వచ్చేస్తున్నాడు. దేవుడు సన్నిధి ఇక్కడ దిగుతాం. దేవుని మహిమ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఎందుకు కూర్చుంటారు అనుకుంటారు లోకంలో. ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? దేవుని సన్నిధి, దేవుని వెలుగు ఉంది ఇక్కడ, దేవుని మహిమ ఉంది, దేవుని ప్రకాశం ఉంది. కాబట్టి దేవుని బిడ్డగా నిన్ను నీవు తక్కువ అంచనా వేసుకోవద్దు. నీ విలువైన దేవుని కుమార్తెవి. అయ్యో, ఈ బాధలేంటి, కష్టాలేంటి, శ్రమలేంటి, ఇరుకులేంటి, శోధనలేంటి, ఇబ్బందులేంటి, ఇవన్నీ ఏంటంటే మనకు విరోధంగా ఒకడు ఉన్నాడు. దేవునికి మనకి వాడు బద్ధ శత్రువు. వాడి పేరేంటి చెప్పండి? సాతానుడు. వాడు ఉన్నాడు కాబట్టి ఒకరోజు వస్తుంది వాడు ఉండడు. అదేంటంటే యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చిన రోజున ఇక వాడు ఏమైపోతాడు? దేవుని నోటి ఊపిరి చేత వాడు బంధించబడతాడట. అప్పుడు మనకి ఇలాంటి శోధనలు ఉండవు, ఇలాంటి కష్టాలు ఉండవు, ఇలాంటి వేదనలు ఉండవు, ఇలాంటి దుఃఖాలు ఉండవు. అందుకని దేవుడు ఉండే పరలోకంలో ఏమీ లేదు చెప్పండి? ఆకలి లేదట, దప్పికే లేదు, ఏడుపే లేదు. హల్లెలూయా. నిత్యం ఆనందమే. ఎందుకు ఆనందం అంటే అక్కడ ఎవరు లేడు? సాతానుగాడు లేడు. ఈ రోజున దేవుని బిడ్డలుగా సాతానుడు మనల్ని అనేక రకాలుగా శోధించేవాడు, కీడు చేయాలని, కష్టపెట్టాలనేవాడు తిరుగుతున్నాడు. కాబట్టి వాడి నుండి తప్పించుకోవడానికే మనం ప్రార్థనలు చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. వాడి నుండి, ఎందుకంటే వాడి సమయం ఇంకా రాలేదు కాబట్టి వాడు ఇంకా బంధింపబడలేదు. వాడు సమయానికి దేవుడు బంధిస్తాడు. ఆ తరువాత వాడు బంధింపబడినప్పుడు ఆయన బిడ్డలైన వారందరూ కూడా గొప్ప సంతోషంలో జీవించగలుగుతారు. హల్లెలూయా. నీవు దేవునికి ప్రథమ ఫలమై ఉన్నావు. అందుకోసమే దేవుడు నిన్నేం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీకు జ్ఞానం లేదని, లేకపోతే నీకు ఏదో లేదని నిన్ను నీవు తక్కువ అంచనా వేసుకోనక్కరలేదు. దేవుడు నిన్ను విశేషమైన బిడ్డగా చూసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విశ్వంలో అవన్నీ చూపించి
ఇది ఎక్కువ దేవా నీకు, నేనెక్కువ అంటే దేవుడు అంటాడు నువ్వే నాకు ఎక్కువ, నువ్వంటేనే నాకు ప్రేమ, నువ్వంటేనే నాకు ఇష్టం అంటాడు. అందుకని దేవుని బిడ్డలారా, నీకు వచ్చే ఈ చిన్న పెద్ద శ్రమలను లెక్క చేయకుండా అవన్నీ దేవుని చేతులకు అప్పగించి, దేవా నువ్వు నాలో ఉన్న నీ బిడ్డని నేనయ్యా, దేవునికి స్తోత్రం, నీకు ప్రథమ ఫలముగా నేనున్నాను, నీవు నన్ను ఆశీర్వదిస్తున్నావు, నేను నిరంతరం కూడా నీతోనే ఉండబోతున్నాను అని ఆ సంతోష హృదయముతో దేవుణ్ణి ఏం చేయవలసిన వారమై ఉన్నాం, సేవించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు అంటే మనల్ని ప్రథమ ఫలముగా నిలబెట్టుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. అందుకనే సత్యవాక్యం వల్ల తన సంకల్ప ప్రకారం కనుక్కున్నాడట. ఇప్పుడు లోకంలో ఎందరో కూడా దేవుడు తెలియకుండా ఉన్నారు. నీవు మొదటిగా దేవుడిని నమ్ముకోవడానికి, దేవుడి దగ్గరికి రావడానికి, దేవుణ్ణే సేవించడానికి కారణం ఏంటి అంటే దేవుడు నిన్ను ఎప్పుడో ఏర్పాటు చేసేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప ఏర్పాట్లో నువ్వు ముందున్నావు కాబట్టి ఇంకా దేవుడిని ఎంతగానో స్తుతించవలసిన దానవై, స్తుతించవలసిన వాడవై ఉన్నావు. దేవునికి స్తోత్రం. ప్రభు, ఇంకా ఎంతోమంది నమ్మలేదు, మొదట్లో నన్ను నిలబెట్టావు తండ్రి, మొదటి వరుసలో నేనున్నాను ప్రభు అని చెప్పి దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీల్లో జ్యేష్ఠులకి చాలా విలువ ఉండేది. ముందు నమ్ముకున్న వాళ్ళకి, ముందు పుట్టిన వాళ్ళకి ఎంతో విలువ. ఈ రోజుని కూడా మీ ఇంటిలో, మీ బంధువులలో, మీ స్వకీలలో, మీ రక్త సంబంధుల్లో అందరిలో నువ్వు ముందు నమ్ముకున్నావు అంటే నీవే గొప్ప వ్యక్తివి. ఇంకా మీ వాళ్ళందరూ నమ్ముకోనే లేదు. ఇంకా మీ వీధిలో ఎంతోమంది దేవుడిని నమ్మలేదు, నీ బంధువులలో నమ్మలేదు. నీవు నమ్మావు అంటే దేవుడు నిన్ను ఘనమైన వ్యక్తిగా నిలబెడుతున్నాడు. తర్వాత చూడండి, ఇంకా దేవుడు ఎందుకోసం నిన్ను ఎన్నుకున్నాడు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. దేవుడు తను ఏర్పరచుకునిన వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. హల్లెలూయా. దేవుడు తన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నాడు? దివారాత్రులు మొరపెట్టాలనుకుంటున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడట? పగలు రాత్రి మనం ప్రార్థనలు చేస్తామనే మనల్ని ముందుగా యేసయ్య ఎన్నుకున్నాడట. మా బంధువులందరిలో, నా రక్త సంబంధులందరిలో ప్రభా నన్ను నువ్వు ఎందుకు ఎన్నుకున్నావయ్యా మొదట, ఎందుకు నేను నీ దగ్గరికి వచ్చాను అంటే, అమ్మ నువ్వు రాత్రి పగలు ప్రార్థనలు చేస్తావని. ఎందుకోసం ఎన్నుకున్నాడు? తాను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు పగలు రాత్రి ఏం చేయాలట? మొరపెట్టాలి. దేవుని నమ్ముకుంటారు చాలామంది, కానీ ప్రార్థనలు చేయరు. దేవుని బిడ్డలరా, ప్రార్థన చేయకపోతే నీవు దేవుని పరిపూర్ణమైన ప్రేమను అనుభవించలేవు. రెండోది, నువ్వు శాతాన్ని కూడా జయించలేవు. అందుకనే దేవుడు ఏం చేశాడు అంటే, నువ్వు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు నిన్ను తీసుకొచ్చాడు ఇక్కడికి? ఎందుకు ఈ కుటుంబాశీర్వాదకుడికి నిన్ను నడిపించాడు అంటే, నువ్వు పగలు రాత్రి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ప్రార్థన చేయడానికే దేవుడు నన్ను నియమించుకున్నాడు అనే సత్యాన్ని మీరు గమనించవలసిన వారై ఉన్నారు. ఏదో గుడికి వస్తున్నానమ్మా, ప్రార్థన చేయించుకుంటున్నాను, వెళ్ళిపోతున్నాను అనుకుని చాలామంది భ్రమపడతా ఉంటారు. పర్వాలేదు, బాగానే ఉన్నాను కదా, నేను పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నాను, అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నాను, అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాను, గుడికి వస్తున్నాను. ఇందుకోసం కాదు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే, ఇంత గొప్ప తన రక్తమంతా పోసి నిన్ను రక్షించుకున్న కారణం ఏంటి అంటే, నీవు పగలు రాత్రి మొరపెడతావని. దేవునికి స్తోత్రం. నీ వెనకాలన్న వాళ్ళ కోసం నువ్వు మొరపెడతావని, ఇంకా దేవుని దగ్గరికి రానేళ్ళు వారి కోసం నువ్వు ప్రార్థనలు చేస్తావు కదా అని ముందు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే, నువ్వేం చేస్తున్నావు చెప్పండి?
యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక అద్భుతమైన ఉపమానం చెప్పాడు. అన్నీ ఉన్నాయి, యజమానుడు అన్నీ అప్పగిస్తే నీ వెనకాల ఉన్న వాళ్ళకి ఆ పనోళ్ళందరికీ కొంచెం అన్నం పెట్టరా అని వాడికి అప్పగిస్తే ఈడు శుభ్రంగా తినేసి తాగేసి మంచం మీద పడుకునేవాడట. యజమానుడు వచ్చినప్పుడు ఏంట్రా నేను చెప్పిన పని నువ్వు చేయలేదు అని ఆ దెబ్బలు పడే దగ్గర అప్పగించండి అన్నాడు. దేవుడు మనకెందుకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు, ముందుగా ఎందుకు రక్షణ ఇచ్చాడు అంటే మనము రక్షించబడుతూ అనేకులను రక్షించాలి కాబట్టి పగలు రాత్రి తను ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఏం చేయాలట, పగలు రాత్రి ప్రార్థన చెయ్యాలని దేవుడు మనలందరినీ కూడా ఏం చేశాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలైన వారి ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు, ప్రార్థనని అశ్రద్ధ చేయకూడదు. ఈరోజు బాగా ప్రార్థన చేస్తాం కదా, ఇక రేపు వద్దు అనుకోకూడదు. ప్రార్థన నీకు వాడుకైపోవాలి. చూడండి, పళ్ళు ఈరోజు బాగా తోముకొని ఒక్కొక్క పన్ను తీసుకుని తోముకొని కొంతమంది పళ్ళు తోమడానికి గంట సేపు పళ్ళు తోముకుంటారు. మళ్ళీ మన్నాడు మరి గంట సేపు ఈరోజు తోమేసావు కదా, కాబట్టి ఇంకా రేపు తోమక్కర్లేదా? రేపు తోమాలా లేదా చెప్పండి? మళ్ళీ తోమాలి. నువ్వు తోమకపోయావనుకో నీ పక్కన ఎవరు కూర్చోరు. నిన్న బాగా తోమేస్తానండి కాబట్టి ఈరోజు తోమనంటే కుదరదు. దేవుడు కూడా ప్రార్థన కూడా మనకు వాడుక చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తినడానికి మనం వాడికి ఎలా చేసుకున్నామో ఉదయం తింటున్నాం కదా, మధ్యాహ్నం మానేస్తున్నామా? మధ్యాహ్నం తిన్నాం కదా అని రాత్రి మానేస్తున్నామా? రాత్రి తింటున్నాం. ఈ రోజున ప్రార్థన కూడా నీకేం చేయాలి అంటే నీ జీవితంలో వాడుకైపోవాలి. హల్లెలూయా. దేవుడు నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడో నువ్వు గుర్తించాలి. దేవుని బిడ్డ, నువ్వు ప్రథమ ఫలముగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ప్రార్థించాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీవు ప్రార్థనలు చేయాలి. ఒక దేవుని బిడ్డగా దేవుని నుండే నువ్వు సమస్తాన్ని పొందుకోవాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందరికీ నిన్ను మేలుకరంగా నిలబెట్టాలనుకుంటున్నాడు. నీకు మేలు చేయడమే కాదు, నీ ఇంటి వాళ్ళందరూ నీ ద్వారా మేలు పొందుతారు, నీ వీధి వాళ్ళందరూ మేలు పొందుతారు, నీ ఊరి వాళ్ళందరూ నీ ద్వారా మేలు పొందుతారు. అలాగే మేలుకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. అందుకోసమే దేవుడు నిన్ను నియమించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూన్ 24వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. పరిశుద్ధాత్మ దేవుని 0072 మరియు 73. విశాఖపట్నంలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక జూలై 3వ తేదీన సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9032227676 మరియు 9032228686. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం.
సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.